ఒకప్పుడు రాము అనే యువకుడు చిన్న గ్రామంలో జీవించేవాడు. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చే మార్గం కనిపించక అతడు గాఢమైన అడవిలో చిక్కుకుపోయాడు. మొదట్లో అతనికి చాలా భయం వేసింది. రాత్రి పడ్డాక చీకటితో, జంతువుల కేకలతో వణికిపోయాడు. కానీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. రెండవ రోజు ఉదయం అడవి పండ్లు కోసి తినడం ప్రారంభించాడు. కొలనులో నీరు తాగడం నేర్చుకున్నాడు. రాత్రిపూట రాళ్లను రుద్ది అగ్గి వెలిగించి చలి నుంచి కాపాడుకున్నాడు. చెట్ల కొమ్మలతో చిన్న కత్తి తయారు చేసుకొని జంతువుల నుండి రక్షించుకునే ప్రయత్నం చేశాడు. అడవిలో ఒకసారి అతనిపై కోతి గుంపు దాడి చేసింది. కానీ రామువారికి ఆహారం విసరడంతో అవి వెళ్ళిపోయాయి. మరొక రోజు ఒక పాము గుడిసెలోకి వచ్చింది. రాము చాకచక్యంగా పొగ వదిలి దానిని వెళ్ళగొట్టాడు. మెల్లగా రాము అడవిలో జీవించే చిట్కాలు నేర్చుకుంటున్నాడు. జంతువుల పాదముద్రలతో వాటి దారిని గుర్తించడం, పొగతో దోమలు వెళ్ళగొట్టడం, వర్షం పడినప్పుడు ఆకులతో నీరు సేకరించడం, తేనెటీగ గూళ్ళ నుంచి తేనె తీసుకోవడం. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి అడవే స్నేహితురాలై పోయింది. చెట్లలో పక్షుల గానాలు వినడం, ప్రవాహం దగ్గర నీటి శబ్దం వినడం అతనికి ఓదార్పు, మనశ్శాంతి ఇచ్చాయి. చివరికి ఒక రోజు వేటగాళ్ల బృందం అడవిలోకి వచ్చి రాముని చూశారు. వారిని చూసి రాము ఆనందంతో పరిగెత్తి చేరుకున్నాడు. ఇలా అతను ధైర్యం, తెలివి, సహనంతో అడవిలో జీవించి బయటపడ్డాడు. ఈ కథ వల్ల ప్రతి అనుభవం ఒక జీవిత పాఠం అనే అనుభవాన్ని నేర్చుకున్నాం. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో మనసు ధైర్యంగా ఉంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.